ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం వినబోతున్నటువంటి పాఠము మనుషులందరి కోసము ప్రార్థన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునయ్యున్నది అంటాడు. చూడండి క్రీస్తుని ప్రియమైన వారులారా, ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడనంటే, మన ప్రార్థనలు కేవలము మనకున్న కొద్దిమంది బంధువులకు స్నేహితులకు పరిమితం కాకూడదు, కానీ ఈ విశాల ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోమని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ విశాల ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ, అలాగే రాజులు అధికారులు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కొరకు ప్రార్థన చేయమని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు చేయాలి ప్రార్థన అని అంటే, మొదటి వచనంలో చెప్పిన విధంగా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము. చూడండి, మనము సుఖముగా బ్రతకాలి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తము ప్రార్థన చేయాలి అని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన. అన్నిటికంటే అంటే ఒక క్రైస్తవుని జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికంటే ముఖ్యముగా దేని గురించి పౌలు ప్రార్థన చేయమంటున్నాడు అని అంటే, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు, చుట్టూ ఉన్నటువంటి సమాజం కొరకు. ఇది ముఖ్యమైనటువంటిది. అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో తన అవసరాల కోసము దేవుణ్ణి అడిగే వాటన్నిటిలో కంటే కూడా ఇది ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే మనం సమాజంలో ఉంటున్నాము కనుక సమాజం నుంచి ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు క్రైస్తవునికి బయట ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ద్వారా ఫలితం ఉంటుంది అనేటువంటి సంగతిని పౌలు తిమోతికి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నేటి క్రైస్తవులు అనేటువంటి మనము కూడా ఇదే విషయాన్ని అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక పాఠంలో మొదటిగా మనం గమనించినట్లయితే, ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేన్ని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటాడు. అంటే దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన అనేది చేయమంటూ ఉన్నాడు. అంటే ఒక విశ్వాస జీవితంలో ఏవైతే విషయాలు ఉంటాయో ప్రతి విషయము, అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ, అంటే ఏ విషయమైనా సరే ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయమంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రార్థన ద్వారా తెలియజేయటం. ఆ విధంగా తెలియజేసినప్పుడు దేవుడు వాటిని ఆలకించి తన బిడ్డలకు కావలసినటువంటి వాటిని అన్నిటిని కూడా ఆయన అనుకూలంగా చేస్తాడు. చూడండి, ఒక తండ్రికి తన పిల్లలు ఏ విధంగా అయితే తమ యొక్క అవసరాలని తెలియజేస్తారో
అదేవిధంగా పరమ తండ్రికి ప్రతి విశ్వాసి కూడా తన యొక్క అక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విన్నవించుకోవాలి. ఆ విన్నపాలు అన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. అవి ఎలా తెలియచేయాలి అంటే ప్రార్థన ద్వారా తెలియజేయమంటూ ఉన్నాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా, అంటే దేవునికి తెలియజేసే విషయంలో ఎలా ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకముగా ఆయనని వేడుకోమంటూ ఉన్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే చూడండి, ఇక్కడ అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో అంటే మన జీవితంలో మనకి పంట పండినప్పుడు, లేకుంటే మన పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, లేకుంటే ఏదైనా లాభం జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞత చెల్లించడం కాదు. కనుక చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఒక జ్ఞానం కలిగినటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడు అని అంటే, తన ఒక రోజును ప్రారంభించాలి అని అంటే ప్రార్థన ద్వారానే ప్రారంభిస్తాడు. తన ఉదయం లేవగానే రాత్రి అంతా నన్ను కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఈ పగలంతటిలో కూడా నాకు మీ సహాయం అనుగ్రహించండి, నన్ను కాపాడండి, నా పని బాటల్లో రాకపోకలు మీ కాపుదలు అనుగ్రహించండి అని దేవుణ్ణి వేడుకొని తన యొక్క రోజును ప్రారంభిస్తాడు. అంటే పగలంతా కూడా దేవుని కాపుదల ఉంటూ ఉంది. తిరిగి రాత్రి ఆయన మంచం ఎక్కబోయేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు. అంటే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. అంటే ప్రతి సమయంలో కూడా దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవుని చిత్తం మీద ఆధారపడి బ్రతకటం. ఈ విధంగా ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతడు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను ఎన్నో తెలుసుకోగలడు. చూడండి, అలాగే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి, సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. సమస్తము గురించి అంటే ఏవే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని గురించి, అవి క్రైస్తవ కుటుంబంలో కావచ్చు, కుటుంబానికి వెలుపల కావచ్చు. అంటే సమాజంలో మనకి ఏదైనా మంచి జరిగితే ఆ విషయంలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అలాగే మన కుటుంబంలో మంచి జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే ఒక మంచి విషయంలోనే కాదు, దీనికంటే ముందు నేను చెప్పిన విధంగా ఒక క్రైస్తవుని జీవితంలో ప్రతి నిమిషం కూడా దేవుడు తనకు అనుగ్రహించేటువంటి బహుమానమే. కనుక ఆ ప్రతి నిమిషం నిమిత్తం కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం. ఈ పాఠంలో రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి అధ్యాయము 9-12 వచనాలను చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా అయితే బలపడ్డామో, విశ్వాసంలో ఏ విధంగా అయితే స్థిరపడ్డామో, అలాగే పరిశుద్ధతలోను జ్ఞానంలోను ఏ విధంగా మనము విస్తరిస్తూ ఉన్నామో ఆ విషయాల నిమిత్తము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అంటాడు, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు
అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమొగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాను అంటాడు. చూడండి, ఇక్కడ పౌలు వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని తెలుసుకున్న నాటి నుండి కూడా వారి విషయమై మానక దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చూడండి, మొదటి 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వారి యొక్క జీవితంలో అభివృద్ధిని బట్టి, అంటే వారు ఏ విధంగా అయితే క్రీస్తులో విస్తరించారో, ఏ విధంగా అయితే వారు క్రీస్తులో అభివృద్ధి చెందారో, ఏ విధంగా అయితే వారు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఆ సంగతులన్నీ కూడా వినిన నాట నుండి పౌలు వారి విషయమై మానక నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏమిటి వారి యొక్క ఆత్మీయ స్థితి అని అంటే, చూడండి, ఇక్కడ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును అన్నాడు. సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అన్నాడు. ఈ వివేకము భౌతిక సంబంధమైనటువంటి వివేకం కాదు, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. కనుక ఈ జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అన్నమాట. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఉండి. ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారు ఎవరు అని అంటే, సంపూర్ణ జ్ఞానము కలిగిన వారు, ఆత్మ సంబంధమైన వివేకము కలిగినటువంటి వారే ఆయన చిత్తాన్ని పూర్తిగా గ్రహించగలిగినటువంటి వారు. కనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత, లోక సంబంధమైనటువంటి వివేకము చేత ఆయన చిత్తాన్ని ఎవరు కూడా గ్రహించలేరు. కనుక గ్రహించిన వారు ఏం చేస్తారు అని అంటే, చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. అంటే ఆయన చిత్తాన్ని పూర్తిగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. సత్కార్యము అనగా మంచి కార్యాలు, ఇతరులకు ఉపయోగపడే కార్యాలు, ఇతరులకి మేలు చేసేటువంటి పనులు. చూడండి, ఇవి ఆధ్యాత్మికంగా దీవించబడినటువంటి వారు జరిగించేటువంటి కార్యక్రమాలు. కనుక ఇవి ఎవరు చేస్తారు అని అంటే, లోకంలో భౌతికంగా ఉన్నటువంటి వారు ఇతరుల పట్ల అసూయ ద్వేషము కలిగి ఉంటారు, కానీ ఇతరులను దీవించేవారు కారు. కానీ లోకములో నుంచి క్రైస్తవుడిగా మారినటువంటి వాడు, లోకం నుంచి క్రీస్తులోకి వచ్చినటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును కలిగి దేవుని చేత వివేకము కలిగిన వాడైనప్పుడు, వాడు సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన తర్వాత వాడు ఏం చేస్తాడని అంటే, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. ప్రతి సత్కార్యం అంటే మంచి పనులు చేయడంలో సఫలులు అవ్వాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. చూడండి, ఇక్కడ ఏమన్నంటే, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దేవుని విషయమైనటువంటి జ్ఞానంలో అభివృద్ధి పొందడం. కనుక ఈనాడు ఏ విషయంలో అభివృద్ధి పొందుతున్నారు విశ్వాసులు అని అంటే, భౌతికంగా వారెంత సంపాదించారు, వీరెంత సంపాదించారు, వారింట్లో ఏ వస్తువులు ఉన్నాయి, వీరింట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఆ అమ్మ ఏ చీర కట్టుకుంది, ఈ అమ్మ ఏ చీర కట్టుకుంది, ఆమె నగలు వేసుకుంది, ఏమే నగలు వేసుకుంది, వాళ్ళకంటే మనం అభివృద్ధి చెందాలి అనే విషయంలోనే, అంటే భౌతికంగా అభివృద్ధి కొరకే చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది నేటి క్రైస్తవుల్లో చాలా తక్కువగా ఉంది. కనుక దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము ఆశీర్వదించబడ్డాము అని అంటే, ఆర్థికంగా ఆశీర్వదించబడితే ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్టు కాదు. కనుక ఆర్థికంగా ఎదిగితే ఆత్మీయంగా ఎదిగినట్లు కాదు. కనుక ఆత్మీయంగా ఎదగడం అని అంటే, ప్రతి సత్కార్యం విషయంలో సఫలులవుడు, ప్రతి సత్కార్యం చేయటం, దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందటం.
అంటే దేవుని విషయాలు పూర్తిగా గ్రహించడం, దేవుని చిత్తాన్ని పూర్తిగా గ్రహించడం, ఏది ఆయనకి ఇష్టమో ఏది ఆయనకి ఇష్టం కాదో, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు అనేటువంటి విషయాలను పూర్తిగా గ్రహించి ఆ విషయాలు అభివృద్ధి చెంది వాటిని అనుసరించి నడుచుకోవటం. చూడండి ఇంకా ఏమంటున్నాడనంటే, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు అన్నాడు. చూడండి, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవటం, అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపెట్టడం. చూడండి, ప్రభు అంటే పాలకుడు, సంఘానికి ఆయన శిరస్సు, భార్యకు భర్తగా నియమించబడినటువంటి వాడు. అంటే సంఘము ప్రభువును సంతోషపెట్టే విధంగా నడుచుకోవటం. అంటే ఎలా ప్రభువును సంతోషపెట్టాలి అని అంటే, యేసు ప్రభు వారు ఏ విషయాలైతే ఏ పనులైతే చేసి తండ్రిని సంతోషపరిచాడో ఆ విషయంలో మనము ఆ పనులు చేసి మనము తండ్రిని సంతోషపెట్టడం. చూడండి, ఒక సందర్భంలో యేసు ప్రభు వారి గురించి దేవుని మాట్లాడుతూ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి. అంటే దేవుడు ఆకాశం నుంచి ఒక శబ్ద రూపంలో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానంటే క్రీస్తుని బట్టి దేవుడు ఆనందించాడు కనుక ఆయన మాట మీరు వినండి. ఇప్పుడు ప్రభువును సంతోషపెట్టడం అని అంటే ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకోవటమే ప్రభువును మనం సంతోషపెట్టినట్లు. కనుక నేను క్రైస్తవునని చెప్పుకొని నా సొంత కార్యక్రమాలు, నా సొంత ఆలోచనల విధానంలో నేను నడుచుకుంటే ప్రభువును సంతోషపెట్టినట్లు కాదు. కనుక ప్రభు మనసు ఎరిగి ప్రభు ఆజ్ఞకు లోబడి ఆయన నాకు శిరస్సు అని భావిస్తే ఆయన చిత్త ప్రకారమే నడుచుకున్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడనంటే, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అంటున్నాడు. అంటే దీర్ఘశాంతమును కనపరచునట్లు అంటే దీర్ఘశాంతం కనపరచాలి, అన్ని ఏ విషయాలు తొందరపడకుండా శాంతం కలిగి నడుచుకోవటం. మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవాలని అంటే సంపూర్ణ బలముతో బలపరచబడాలి. సో బలంగా ఉండటం అంటే దేహ సంబంధమైనటువంటి బలం కలిగి ఉండటం కాదు. బలపరచబడటం అని అంటే ఇతరులు మనల్ని ఏమన్నా అన్నా కానీ ఆ విషయంలో వెంటనే స్పందించకుండా ఉండటం. ఇతరులు మనల్ని విమర్శించినప్పుడు, ఇతరులు మన మీద ఏదైనా నిందలు వేసినప్పుడు, అంటే లోకం నుంచి వచ్చే శ్రమలు కానీ ఏవైతే వ్యతిరేకంగా మన మీదకి వస్తాయో వాటన్నిటి విషయంలో మనము కదలకుండా బలపడటం, పడిపోకుండా బలపడటం, ఆ విధంగా బలపడాలి అని తెలియజేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలువారు మొదటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులనని దేవుని బతిమాలుచున్నాను. అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలుభాగస్తులుగా, అంటే పరిశుద్ధుల స్వాస్థ్యములో ఏదైతే పరిశుద్ధుల స్వాస్థ్యము ఏదైతే ఉందో దానిలో మనలను పాలుభాగస్తులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులనని దేవుని బతిమాలుచున్నాను అన్నాడు. దేవుని బట్టి బతిమాలుచున్నాను అంటే దేవుడు మనకి ఇట్టి ఆశీర్వాదం అనుగ్రహించినందుకు మీరు కృతజ్ఞత చెల్లించాలి అని బ్రతిమలాడుకుంటున్నాడు పౌలు. కనుక ఈనాడు మన ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి అనేది ఎలా ఉంది, మనము ఏ విషయాలు ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనేటువంటి విషయాలను మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటాడనంటే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసునందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి అంటాడు. చిన్న పౌలు కొలసలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి, ఆధ్యాత్మికమైనటువంటి వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున మీరు ప్రభు అయిన యేసునందు వేరుపారిన వారై. కనుక ఒక క్రైస్తవుడు ప్రభువులో వేరుపారిన వాడై ఉండాలి.
వేరు పారని మొక్క ఏ విధంగా అయితే బలహీనంగా ఉంటుందో, అది ఏ విధంగా అయితే గాలి ఎండకు ఎండిపోతుందో, వేరు పారని క్రైస్తవుడు కూడా అదే విధంగా త్రుట్టిల్లిపోతాడు. అదేవిధంగా అతడు క్రీస్తులో బలముగా ఉన్నటువంటి వాడు కాడు. కనుక బలంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే వేరు పారాలి. వేరు పారినప్పుడు ఒక మొక్క ఏ విధంగా అయితే బలంగా ఉంటుందో, గాలి ఎండ అవన్నీ తోలినప్పుడు కూడా అది వంగిద్దే కానీ ఎరగదు. కానీ వేరు లేనటువంటి మొక్క ఏమవుతుంది అని అంటే అది ప్రలగించబడుతుంది. ఎందుకంటే అది వేరు దాంట్లో బలం లేదు. చూడండి, అందుకని ఏమంటే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారముగా మీరు ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఆ ఇంటిని బలహీనంగా ఎవరో కట్టుకోరు. అది బలంగా ఎండకి వానకి నిలబడే విధంగా, ఎండ గాలి వానకి నిలబడే విధంగా బలంగా కట్టుకుంటారు. గాలి తోలితే పడిపోయే విధంగా ఎవరో కూడా కట్టుకోరు. అలాగే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడుచు. అంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో, ప్రభు దగ్గర ఏదైతే నేర్చుకున్నారో, ప్రభువుని అనుసరించి ఏదైతే నేర్చుకున్నామో, కనుక ప్రభు చెప్పిన విధంగా మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అంటే మనం నేర్చుకున్న ప్రకారం ఏమి నేర్చుకున్నాం ప్రభు దగ్గర అని అంటే ఆయనలో ఉన్నటువంటి సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రేమను, వీటిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక అవన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతామని అంటే స్థిరపడతాం. విశ్వాసమందు స్థిరపడతాం. విశ్వాసమందు స్థిరత్వం అనేది లేకపోతే అన్ని విషయాలకి భయపడి వెంబోలెత్తిపోయి ఇతరుల సలహాల మీద ఆధారపడటం, వేరే వాటి మీద ఆధారపడటం చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసమందు స్థిరపడినటువంటి ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడని అంటే దేవుని చిత్తానికి లోబడి ప్రతి విషయంలో కూడా బలపడిన వాడుగా నిర్ణయాలు తీసుకుంటాడు. కనుక స్థిరపడ్డవాడు కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, ఇంకా ఏమంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు అంటే ప్రతి రోజు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాదు, ఏదో మేలు జరిగినప్పుడు కాదు, ఏదో కలిసి వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అది ఎలాగంటే ప్రార్థనలోనే కృతజ్ఞత ఉంటుంది. ప్రార్థనలోనే కృతజ్ఞత అనేది ఇమిడి ఉంది. కృతజ్ఞత లేకుండా ప్రార్థన ఉండదు. కనుక ఏమని ప్రార్థన చేస్తాము? ఉదయం లేవగానే తండ్రి రాత్రి అంతా కూడా నాకు మంచి నిద్రనిచ్చినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని. ఆహారం తినేటప్పుడు ఏమని చేస్తాము? ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నాయన. యేసుప్రభు వారు తండ్రికి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. అంటే దేవుని ద్వారానే దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉంటున్నాడు, నేను అడిగిన ప్రతిదీ కూడా దేవుడు చేస్తున్నాడు అనేటువంటి విధానాన్ని యేసుప్రభు వారు మనకు నేర్పించాడు. కనుక మనం నేర్చుకున్నటువంటి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించటం ఎందుకు విస్తరించాలి. కనుక విస్తరిస్తున్నామని అంటే విస్తరించడం లేదు. కృతజ్ఞత అంటే ఏదో కలిసి వచ్చినప్పుడు ప్రార్థన పెట్టించుకోవడం అని అంటే అక్కడ అది విస్తరించడం కాదు. ప్రతి రోజు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత అనేది చెల్లించాలనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:17 అంటాడు. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలం. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి అంటాడు. అంటే మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేం చేసినా ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి. సమస్తమును ఆయన పేరట జరిగించండి. సమస్తము ఆయన పేరట జరిగించడం. సమస్తం మన జీవితంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఆయన ద్వారా మనం జరిగించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు.
అలాగే 4వ అధ్యాయం 2వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి అన్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి. కనుక ప్రార్థన అనేది ఈ నేటి క్రైస్తవ జీవితాల్లో తక్కువైపోయింది. ప్రార్థన లేనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే వాసన లేని పువ్వులు ఏ విధంగా అయితే నిష్ప్రయోజనమో, ప్రార్థన లేని జీవితాలు కూడా అంతే నిష్ప్రయోజనం. కనుక ప్రార్థన లేని జీవితం ఎండిపోయిన ఆకుతో సమానం. ప్రార్థన లేని జీవితం ఎండిపోయినటువంటి వృక్షంతో సమానం. కనుక ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన ద్వారానే మనం జీవించగలము. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థనే మన అవసరాలు తీరుస్తుంది. ప్రార్థనే ఒక విశ్వాసికి విజయాలను చేకూర్చుద్ది. ప్రార్థన దేశ పరిస్థితులన్నింటినీ మార్చగలదు. దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు మన యొక్క ప్రార్థన కాలమాన పరిస్థితులను కూడా మార్చగలదు అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక తిమోతిని హెచ్చరిస్తున్నారన్నమాట. చెప్పడం కాదు, హెచ్చరిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఇది. కానీ ఈనాడు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవన సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయమని చెప్తుంది అనేటువంటి విషయాలని మనం వదిలిపెడుతూ ఉంటాం. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ అంటాడు. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమమే మీకు క్షేమము, మీ క్షేమమునకు కారణమగును అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు యిర్మీయా కాలంలో వారిని చెరగొని వేరొక పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఆ పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయండి. దాని క్షేమమే మీకు క్షేమం. కనుక వాళ్ళది కానిటువంటి దేశం కొరకు ప్రార్థన చేస్తే వీళ్ళకేంటి లాభం? అంటే మీరక్కడ చెర నివాసులుగా ఉన్నారు. ఆ పట్టణము క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. అందుకని ఏం చేయమన్నాడంటే, ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పౌలు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, వీళ్ళందరి కోసం ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే, వాళ్ళు క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నిమ్మలంగా ఉంటాయి. క్రైస్తవులు నిమ్మలంగా ఉంటారు. బయట ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే మనం కూడా నిమ్మలంగా ఉండే పరిస్థితి ఉండదు. చూడండి, గతంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది కొన్ని సంఘాలు అనేవి కూడుకోవటం అనేది ఆగిపోయినాయి. క్రైస్తవులు ఇబ్బందులు పడ్డారు, అలాగే దేశంలో ఉన్న వారందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ అందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఒక క్రైస్తవుడిగా అప్పుడు మనం జరిగించాల్సిన పని ఏంటంటే, ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలించే విధంగా మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే మనల్ని పాలించే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే మనకు క్షేమం. కనుక వాళ్ళని విమర్శించకూడదు అన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, పాలకుల కోసం ప్రార్థన చేయమన్నాడు, కానీ వారిని విమర్శించమని అనడం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం నిలబడాలన్నా, ఏ ప్రభుత్వం కూలాలన్నా అది దేవుడి చేతిలోనే ఉంది. కనుక ఈ విషయాన్ని మనము దానియేలు గ్రంథంలో చూడగలుగుతాం. అంటే వారు ఎవరైనా సరే, వారు అన్యులైన రాజ్యాధికారం జరిగించాలంటే దేవుడు వారికి అనుమతించాలి. ఇక్కడ కూడా కొందరు అధికారులుగా ఉన్నారు అని అంటే, పాలకులుగా ఉన్నారంటే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు, కానీ వారిని విమర్శించమని అనడం లేదు. అంటే ఒక క్రైస్తవుని యొక్క పని ఏంటి అని అంటే, దేశం కోసము వీటన్నిటి కోసం ప్రార్థన చేయడమే. చూడండి, క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు దేశకాల పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తాయి. దేశము యొక్క స్థితిగతులను మార్చగలవని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందో,
అలాగే ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. కనుక క్రీస్తుని ప్రియమైన వాళ్ళారా, ఈ పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ పాఠం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. నేటి కాలంలో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా పెట్రోల్ రేట్లు, అలాగే అనేకమైనటువంటి వస్తువు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఒక సామాన్యుడు అవే యుద్ధాలు ఎక్కువైతే అందరూ కూడా నష్టపోతాం. అందుకని క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, దేవుడికి ప్రార్థన చేస్తే అటువంటి పరిస్థితులన్నింటిని కూడా దేవుడు చక్కపరుస్తాడు. కనుక దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కనుక ఒక క్రైస్తవుడికి నీ పని ఏంటి అని అంటే, ఆ పరిస్థితులన్నీ అనుకూలించే విధంగా ప్రార్థన చేయడం. చూడండి, పక్కింటి వాడికి నిప్పు అంటుకుంటే అది ఆర్పడం వదిలేసి మన ఇంటి మీద నీళ్లు చల్లుకోవటం అది జ్ఞానం కాదు. కనుక జ్ఞానం ఏంటంటే, ఆపద అవతల ఉన్నప్పుడు ఆపద మన దాకా రాకుండా దాన్ని ఏ విధంగా అయితే అణిచివేయడానికి మనం ప్రయత్నం చేస్తామో అది జ్ఞానం. కనుక మా దేశంలో ఏమీ లేదు కదా, పక్క దేశాల్లో కదా జరిగేది అని అనుకుంటే అది మన దాకా రావచ్చు. కరోనా ఎక్కడో పుట్టి ఇక్కడ దాకా రాలా. అదేవిధంగా ఒక క్రైస్తవులైనటువంటి మనము దేశం యొక్క క్షేమం కోసము, దేశాల యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడిని మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని క్రైస్తవులకి ఇవ్వగలుగుతాడు. అంటే ప్రార్థన చేయకపోతే ఇవ్వడా అని కాదు, కానీ క్రైస్తవులు మన బాధ్యత ఏంటి, మనం ఏం చేస్తూ ఉన్నాం అని అంటే, దేశం యొక్క క్షేమం కోసము, అధికారుల క్షేమం కోసం, పాలకుల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళని విమర్శించకూడదు అని చెప్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవులు అంటే సమాజానికి ఉపయోగపడేవారే కానీ సమాజానికి కీడు చేసేవారు కాదు అనే విధంగా నడుచుకోవాలని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాఠంలో అదే విషయాన్ని మనం విన్నాము. కనుక ఈ విషయాలు గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో పాలుభాగస్తులు కాగలరని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. విన్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.